ఓకే అమ్మా, వాయిస్ వస్తుందా చూడు, వాయిస్ వస్తుందా క్లియర్గా? వస్తుంది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఒకసారి. Question number 4. Question number 4 ఏమి ఇచ్చాడు చూడు ఒకసారి. ఉందా నీ దగ్గర ప్రింట్? లేదు సార్ దీంట్లో. సరే నేను రాస్తాను, నోట్ చేసుకో. ఓకే. Question number 4. If I is equal to if I is equal to 1001 1001 E is equal to E is equal to 0100. Then show that ST అంటే show that AI plus BE, AI plus BE AI plus BE whole cube is equal to A cube I plus 3A square BE 3A square BE where I is the unit matrix లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది క్వశ్చన్. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ గివెన్. ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ తీసుకుందాం మనం. ఇచ్చిన వాటిల్ని గివెన్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. సో ఏమి ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 2 మ్యాట్రిసెస్ ఇవ్వడం జరిగింది. ఒకటి I, అది రాద్దాము, కామా 0100 I and E. ఇప్పుడు AI ప్లస్ BE ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం, ఎందుకంటే క్యూబ్ చేయాలంటున్నాడు కాబట్టి. ఫస్ట్ ఏం చేయాలి? క్యూబ్ చేయాలంటే స్క్వేర్ చేయాలి, ఆ తర్వాత క్యూబ్ చేయాలి. సో స్మాల్ a I అంటే 1001 ప్లస్ స్మాల్ b E అంటే 0100. వీటిల్ని మనం మల్టిప్లై చేద్దాం. A ఇంటూ 1 A ఇంటూ 0 A ఇంటూ 0 A ఇంటూ 1 నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు B తో మల్టిప్లై చేద్దాం. B ఇంటూ 0
b into 1, b into 0, 0, b into 0, 0. 0. ఎడిషన్ చేయబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ, ఈ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ 0, కాబట్టి a ప్లస్ 0. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 0, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ b. కొద్దిగా గ్యాప్ ఇచ్చి 0 ప్లస్ b. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 0, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 0, 0 ప్లస్ 0. ఇక్కడ a ప్లస్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ 0 a, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ b b, a ప్లస్ 0 a. సో ఫైనల్ గా మనకు వచ్చినటువంటి ai ప్లస్ బిఈ మ్యాట్రిక్స్ ఇది ఎంత వచ్చింది? a b 0 a. ఏం చేయమన్నాడు? క్యూబ్ చేయమన్నాడు. క్యూబ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి? మనం హోల్ స్క్వేర్ చేసుకోవాలి. సో హోల్ స్క్వేర్ చేద్దాం. ai ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ai ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ అంటే a b 0 a and again a b 0 a. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలో కూడా ఐడియా ఉంది. ఫస్ట్ రోస్ అండ్ కాలమ్స్. a into a plus b into 0 నెక్స్ట్ ఈ కాలంను మార్చుకుందాం. సెకండ్ కాలం తీసుకుందాం. a into b ప్లస్ b into a. ఓకే, ఎంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు ఇవి తీసేద్దాం. నెక్స్ట్ రోకి మనం చేంజ్ చేసుకుందాం దీన్ని. ఇది 0 into a. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ a. 0 into a ప్లస్ a into 0. సో ఇది అయిపోయిన తర్వాత ఈ కాలంని మనం చేంజ్ చేద్దాం. నెక్స్ట్ కాలంకి వెళ్దాం. 0 into b ప్లస్ a into a. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాలిక్యులేషన్ a into a స్క్వేర్ ప్లస్ b into 0 0, 0 into a 0, a into 0 0, a into b ab plus a into b ab, 0 into b 0, a into a square.
సో ఆన్సర్ని ఫైనలైజ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 0. ఏ స్క్వేర్ ప్లస్ 0 అంటే ఏ స్క్వేర్, 0 ప్లస్ 0 0, ఏబి ప్లస్ ఏబి 2ab, 0 ప్లస్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ వాల్యూ. ఈ వాల్యూ ఎంత వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కావాలి. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? స్క్వేర్ కనుక్కున్నాం. స్క్వేర్ ఈ వాల్యూ ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్. మనకి క్యూబ్ వాల్యూ కావాలి కాబట్టి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేద్దాం. హోల్ క్యూబ్ అంటే ఏంటమ్మా? ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. అంతేనా? క్యూబ్ అంటే ఎట్లా రాస్తాం? అంతే. స్క్వేర్ వాల్యూ దగ్గరేమో ఆల్రెడీ మనం ఇందాక చేసినటువంటి ఈ స్క్వేర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఐ ప్లస్ బి అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం ఈ వాల్యూ. నేను ఎల్లో కలర్తో ఒకదాన్ని హైలైట్ చేస్తాను. ఏఐ ప్లస్ బి ఇక్కడ రాయాలి. మ్యాట్రిక్స్ ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఇది రాసుకోవాలి. స్క్వేర్ వాల్యూ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసాం. స్క్వేర్ వాల్యూ ఇది. ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ వాల్యూ ఇది ఇక్కడ రాయాలి. స్క్వేర్ వాల్యూ ఇవి సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ మల్టిప్లికేషన్ అనేది పర్ఫామ్ చేస్తే మనకి ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ వస్తుంది. వీటిని పర్ఫామ్ చేద్దాం. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు స్క్వేర్ వాల్యూ రాస్తున్నాను. ఈ స్కై బ్లూ కలర్ లో షేడ్ చేశాను. ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్ అండ్ ఎల్లో కలర్ లో రాస్తున్నాను. ఏఐ ప్లస్ బిఈ అంటే ఏ బి 0 ఓకే. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ అనే దాన్ని పర్ఫామ్ చేయాలి. ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ 2ab ఇంటూ 0 ఏ స్క్వేర్ ఇంటూ ఏ 2ab ఇంటూ 0. నెక్స్ట్ ఈ వాల్యూ ఏ స్క్వేర్ ఇంటూ బి కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాద్దాం. ఏ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 2ab ఇంటూ ఏ. ab ఇంటూ ఏ. నెక్స్ట్ ఇది తీసేద్దాం. 0 and this column.
0 into a plus a square into 0. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇది రాద్దాం. 0 into b, ఓకే, ప్లస్ a square into a. ఇది క్యాలిక్యులేషన్ ఏమొస్తుందో చూద్దాం. ai ప్లస్ be whole cube is equal to, ఇక్కడ a square into a అంటే a cube, 2ab into 0 అంటే 2ab into 0 అంటే 0, 0 into a 0 ప్లస్ a square into 0 అంటే 0, a square into b అంటే a square b ప్లస్ 2ab into a అంటే 2a square b, 0 into b 0 ప్లస్ a square into a అంటే a cube, that is equal to a cube plus 0 అంటే a cube, a square b 2a square b అంటే 3a square b, 0 plus 0 0, 0 plus a cube a cube. సారీ, క్రాస్ చెక్ చేసుకోమ్మా, ఏదైనా చెప్తే అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. అర్థమైంది సార్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1. ఇది మనకి ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ఇది ఏ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేసాం ఇప్పుడు దాకా మనం చేసింది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇది పర్ఫామ్ చేయాలి. ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ, చాలా చిన్న ప్రాబ్లమే ఇది. ఏ క్యూబ్ ఐ, నెక్స్ట్ కంటిన్యూషన్ గా రాద్దాము. కన్సిడర్ a cube I plus 3a square b e, a cube I plus 3a square b e. That is equal to a cube of I అంటే ఏంటంటే 1001 plus 3a square b, e అంటే రాయాలి. e అంటే ఎంత ఉందో, e అంటే 0100. ఓకే, 0100. జస్ట్ మల్టిప్లై చేయటం అని ఎడిషన్ చేయటం అంతే. ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్ ఇంటూ 00, ఏ క్యూబ్ అంటే 00, a cube into 1 a cube plus 3a square b into 0 0, 3a square b into 1 3a square b, 3a square b, ఇది 0, ఇది కూడా 0. అంటే 0 తో దేన్ని మల్టిప్లై చేసినా మనకి 0 ఆన్సర్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అనేసరికల్లా a క్యూబ్ ప్లస్ 0 ఎంత వస్తుందో రాసేద్దాం. ఏ క్యూబ్ 0 ప్లస్ 3a స్క్వేర్ బి, 0కి ఏది యాడ్ చేసినా అదే వస్తుంది. 0 ప్లస్ 0 0, ఏ క్యూబ్ 0, ఏ క్యూబ్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ ఈ 2 ఆన్సర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకేలాగా ఉంటాయి. ఇది ఫస్ట్ ఏ క్యూబ్ 0 0, 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి, ఏ క్యూబ్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ 1 and 2
from first equation EQ ఇది comma second equation అని చెప్పేసి ప్రాబ్లం రాయటమే AI ప్లస్ BE whole cube is equal to AQ by plus 3A square B E. The answer. ఓకే సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3C. ఎక్సర్సైజ్ 3C అని పెట్టు. 3C అది నీకు పంపిస్తాను 1 minute. ఓకే, ఎక్సర్సైజ్ 3C పంపించాను చూడమ్మా, చెక్ చేసుకో. వచ్చిందా? If capital A is equal to 2. సార్ పాజిబుల్ అవుతుంది కదా సార్? ఏంటమ్మా? పాజిబుల్ అవుతుంది సార్, ఇది అర్థం కాల. పాజిబుల్ అవుతుంది సార్. ఏంటి పాజిబుల్ అవుతుంది కదా సార్? మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే. బి మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? అవ్వదు నువ్వు చెప్పినట్టుగా. -1 -1 1 0 0 0 1 0 1 minus -2. అయితే ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు? ఏ బి డాష్. ఫైండ్ ఏ బి డాష్ అన్నాడు.
Find ఏ బి డాష్ అన్నాడు సొల్యూషన్. ఈ ఏ బి డాష్ అంటే ఏం చేయాలంటే ఏ అంటేనేమో ఏ రాయాలి. ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు 201 -115. ఇంకొక మ్యాట్రిక్స్ బి డాష్ అంటే చూడు, బి డాష్ అంటే రోస్ ని కాలమ్స్ గా పెట్టాలి. ఈ ఫస్ట్ రో ఉందా బిలో, ఓకే. బి డాష్ ఇది బి కాదు, ఇది బి డాష్. ఈ రోస్ ని కాలమ్స్ గా రాయాలి, మనం నిలువు వరుసగా రాయాలి. ఓకే, ఇప్పుడు నేను రాశాను చూడు, నిలువుగా రాయాలి దీన్ని. ఓకే సార్. ఇలా అడ్డంగా ఉన్నదాన్ని మళ్ళీ నిలువుగా రాయాలి. 0 1 -2 అంటే రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ రోస్ గా మారిస్తే అంటే నిలువు వరుసల్ని అడ్డు వరుసలుగా, అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చటాన్నే బి డాష్ అని బి పవర్ 1 రాశాడు చూసారు ఇక్కడ. బి పవర్ 1 అంటే అర్థం ఏంటంటే బి డాష్ అని చదవాలి. బి డాష్ లేదా బి కాంప్లిమెంట్. బి డాష్ అని రాసుకోవచ్చు, లేదా బి పవర్ కాంప్లిమెంట్ బి పవర్ సి అని రాయొచ్చు, లేదా బి పవర్ టి అని కూడా రాయొచ్చు. ట్రాన్స్పోజ్ అంటారు దీన్ని. బి డాష్ ఏమంటారంటే ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ ఆఫ్ బి. ఏంటండి ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా, రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా మార్చడమే ట్రాన్స్పోజ్. దాన్ని ఎలా మనం చూపించవచ్చు? బి పవర్ టి అని రాసుకోవచ్చు, లేదా బి పవర్ సి అని రాయొచ్చు కాంప్లిమెంట్, లేదా బి డాష్ ఎట్లాగైనా రాసుకోవచ్చు. ఎక్కువగా వాడేది ఏంటంటే బి డాష్ అంటాం. బి పవర్ టి అని చాలా తక్కువగా యూజ్ చేస్తాం. బి పవర్ టి అనేది, బి డాష్ అనేది ఎక్కువగా వాడతాం. ఇప్పుడు మరి మల్టిప్లికేషన్ అవుద్దా లేదా అంటే ఇప్పుడు అవుతుంది, చెక్ చెయ్యి. ఈ రో ఈ కాలము మల్టిప్లై చేస్తా. టూ ఇంటూ -1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0. ఓకే, తర్వాత తీసేద్దాం, కొంచెం పక్క పెట్టుకుందాం. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాద్దాము. మళ్ళీ 2 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ -2. ఇది అయిపోయింది కదా. అయిపోయినప్పుడు ఇక్కడి నుంచి తీసేద్దాం. ఇక్కడి నుంచి తీసేసి నెక్స్ట్ రో అండ్ నెక్స్ట్ కాలం. -1 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 0. ఇది కూడా తీసేసాను నేను. ఇది ఇప్పుడు ఇది -1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ -2. మ్యాట్రిక్స్ కాబట్టి ఇట్లా బ్రాకెట్లు పెట్టుకోవాలి. ఓకే, మా అర్థమైంది ఇది ఎలా చేయాలో. అయిపోయింది సార్. చేసేసావా? ఓకే ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 అంటే -2, 0 ఇంటూ 1 అంటే 0, ఇది 0, -1 ఇంటూ -1 అంటే +1, 1 ఇంటూ 1 1, 5 zeros are 0, 2 zeros are 0, 0 ones are 0, 1 ఇంటూ -2 -2, ఇది 0, 1 ఇంటూ 1 1, 5 2s are 10. సో యాడ్ చేస్తే -2, దిస్ ఈజ్ 2, -2, -9.
ఓకే, మీది అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఏం చేయమన్నాడంటే 2a ప్లస్ b డాష్ చేయమన్నాడు. 2 ఇంటూ ఏ రాద్దాం. ఏ అంటే -2 1 5 0 -1 4 ప్లస్ b డాష్ అన్నాడు. b డాష్ అంటే b అక్కడ నీకు కనబడుతుంది. అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చుకోవాలి. -2 3 1 రెండవ అడ్డు వరుసను కూడా నిలువు వరుసగా మనం మార్చుకోవాలి. 2a ప్లస్ b డాష్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ 2 తోటి మల్టిప్లై చేసుకోవాలి మొత్తాన్ని. ఈ 2 తోటి మల్టిప్లై చేసిన తర్వాత ఎడిషన్ స్టార్ట్ చేయాలి. అంతే తప్పించి ఎడిషన్ చేసేసి తర్వాత 2ని ఏం చేద్దామని ఆలోచించకూడదు. 2 ఇంటూ -2 -4 2 1s are 2 2 5s are 10 2 0s are 0 2 into -1 -2 2 4s are 8 plus -2 3 1 4 0 2. ఎడిషన్ పర్ఫామ్ చేద్దాం. -4 ప్లస్ ఇంటూ -2 తర్వాత 2 ప్లస్ 4 10 ప్లస్ 3 10 ప్లస్ 3 0 ప్లస్ 0 0 ప్లస్ 0 -2 ప్లస్ 1 ప్లస్ 1 8 ప్లస్ 2 -2 -4 అంటే -6 7 ప్లస్ 6 6 13 0 -1 8 ప్లస్ 2 10. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ 3b డాష్ మైనస్ ఏ అన్నాడు. దానికి కనిపించకపోవచ్చు, నేను ఇక్కడ రాస్తున్నాను. 3b డాష్ మైనస్ ఏ. ఇది కూడా సెకండ్ క్వశ్చన్. ఇది కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. 3b డాష్ అంటే 3 ఇంటూ b డాష్ అంటే bని కాంప్లిమెంట్ -2 4 నిలువు వరుసను అడ్డు వరుసగా మార్చేద్దాం. 3 0 1 2 మైనస్ ఏ అంటే -2 5 -1 1 0 4. ఓకే, ఫస్ట్ మనం 3 తోటి మల్టిప్లై చేద్దాము. ఆ తర్వాత సబ్స్ట్రాక్షన్ చేద్దాం. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ మనం 3తో మల్టిప్లై చేద్దాం దీన్ని. 3 ఇంటూ -2 -6 3 4s are 12 3 3s are 9 3 into 0 0 3 1s are 3 3 2s are 6 minus of -2 5 -1 1 0 4. ఇదేమవుతుందో చూద్దాం. -6 మైనస్ ఇంటూ మైనస్ +2 తర్వాత కొద్దిగా గ్యాప్ ఇద్దాం. 12 -1 9 -5 తర్వాత 0 -0 తర్వాత 3 మైనస్ ఇంటూ మైనస్ +1 6 -4. దట్ ఈస్ ఈక్వల్ టు -6 + 2 అంటే -6 + 2 అంటే -4 12 -1 అంటే 11 9 - 5 అంటే 4 3 + 1 అంటే 4 0 0 ఇదేమో 2.
ఓకే, అర్థమైంది ఇది. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కాపీ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ ఎంత ఇచ్చాడు? ఏ ఒక్కటే ఉంది మన దగ్గర. 2 - 4 -5 3. అయితే ఏం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏ ప్లస్ ఏ డాష్ చేయాలంట. అయితే మనం దీని నుంచి ఏ డాష్ ఆల్రెడీ డిస్కవర్ చేసుకుని పెట్టుకుందాం. దిస్ ఇంప్లైస్ ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా మార్చుకుని రాయాలి. సో ఫస్ట్ రోని కాలమ్ గా రాస్తున్నాను 2 - 4. సెకండ్ రోని రాస్తున్నాను -5 3. ఇలా ముందే రాసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకు తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు ప్రాబ్లం చేసేటప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ ఏ డాష్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ రాద్దాం. 2 - 4 -5 3 ప్లస్ ఏ డాష్ అంటే 2 - 5 -4 3. ఎడిషన్ కాబట్టి ఆల్రెడీ చేయటం తెలుసు. 2 + 2 4, తర్వాత -5 -4 +1. తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అంటే -4 -5 3 + 3 అంటే 2 + 2 4 -4 -5 అంటే -9 -4 -5 అంటే -9 3 + 3 6. ఏ ప్లస్ ఏ డాష్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయమన్నాడంటే ఏ డాష్ చేయమన్నాడు, అంటే మల్టిప్లికేషన్ చేయమన్నాడు. సో ఏ అంటే రాద్దాం ఫస్ట్ 2 - 4 -5 3. ఏ డాష్ అంటే రాద్దాం 2 - 4 -5 3. (2 × 2) plus -4 × -5. నెక్స్ట్ తర్వాత (2 × -4) plus -4 × 3. నెక్స్ట్ రోస్ ని మార్చుకుందాం, అండర్లైన్స్ ని. ఇది -5 × -5 -5 × -5 ప్లస్ -5 × 2 కదా. సరే అయిపోయింది. 3 × -5. ఇది తీసేద్దాం. -5 × -4
ప్లస్ 3 into 3. సో ఈ వాల్యూస్ ఏమొస్తాయి చూద్దాం. 2 2s are 4 ప్లస్ 20. -4 into -5. -4 into -5 అంటే minus into minus plus 4 5s are 20. Next -5 into 2 -10 plus into minus minus 3 5s are 15. 2 4s are -8 plus into minus minus 4 3s are 12. Minus into minus plus 20. 4 5s are 20 plus 3 3s are 9. 24. This is equal to 24 minus 20. 24 minus 20 minus 25 minus 25 plus 29. Okay. Okay. అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్ కాపీస్. Question number 4. Symmetric. ఏ అనేటటువంటి ఒక మ్యాట్రిక్స్ ఇవ్వటం జరిగింది, అది తీసుకుందాం. ఏ ఈక్వల్ టు -1 2 2 3 3 2 5 5 6 6 3 3 x 7. 7. ఇలా ఇచ్చాడు. ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. నెక్స్ట్ లైన్ లో రాయమ్మా, సిన్స్ ఇట్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ చేసినా కూడా తిరిగి ఏనే వస్తుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్. పక్కన ఫార్ములా నోట్ చేసుకోమ్మా. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితేనేమో సిమెట్రిక్ అంటాం. అదే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ అయితే గనక స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్. ఇప్పుడు సిమెట్రిక్ అన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ అంటే ఇది చేయాలన్నమాట. సిమెట్రిక్ అన్నాడు కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫస్ట్ మనం ఏ ట్రాన్స్పోజ్ రాద్దాము. ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ ని రోస్ గా మార్చడాన్నే ఏ ట్రాన్స్పోజ్ అంటున్నాం. లేదా ఒక్క నిమిషం అమ్మా.
హలో హలో సార్. రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ రోస్ గా మారుద్దాం. రాసే సార్. అప్పుడు ఎంత అవుతుంది? -1 -1 2 3. ఓకే 2 అండ్ దిస్ ఇస్ 3. నెక్స్ట్ ఇంకోటి 2 5 6 3x 7. ఏ ట్రాన్స్పోజ్ అయిపోయింది అంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చాం. ఇప్పుడు ఏ అంటే రాద్దాం. ఏ అంటే -1 2 3. నెక్స్ట్ 2 5 x 3 6 7. ఓకే, ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. ఈ x దగ్గర ఏ ఎలిమెంట్ ఉందో చూద్దాం. 6 ఉంది. మరి నీకు ఇంకో డౌట్, సార్ ఇక్కడ కూడా x ఉంది కదా అంటే ఒకసారి దీన్ని కంపేర్ చేద్దాం. 6 ఉంది. ఇది కూడా 6. ఓకే, మనం ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు, 2 తీసుకున్నా పర్లేదు, 2 కూడా అదే చూపిస్తాయి. సో ఆన్సర్ ఏంటంటే x = 6. తర్వాత నెక్స్ట్ 5th క్వశ్చన్ హోంవర్క్ పెట్టుకోమ్మా. 5th క్వశ్చన్ హోంవర్క్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చేయగలుగుతావా? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇదిగో ఈ కండిషన్ చేయాలి. మ్యాట్రిక్స్ అంటే మైనస్ తో మల్టిప్లై చేసుకోవాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -a. స్క్యూ సిమెట్రిక్ ఈ కండిషన్ వాడాలి. అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ రోస్ గా పెట్టాలి. -a చేయాలి. -a అంటే ఏంటంటే ఏని మైనస్ తో మల్టిప్లై చేసి ఈక్వల్ చేసుకోవాలి. ట్రై చెయ్యి, రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే అమ్మా, ఎండ్ చేస్తున్నాను క్లాస్, నువ్వు కూడా ఎండ్ చేసేసి.